హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇగో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే నేను లాస్ట్ 1 వీక్ కింద ఒక షార్ట్ వీడియో చేసినుండే. అందులో అయితే నేను దీంట్లో ఏముందనేది గెస్ చేయమని కాంటెస్ట్ లాంటిది ఒకటి చిన్నది పెట్టినుండే. అయితే అందులో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, సరిగా ఒక 2-3 పార్టిసిపేట్ చేశారు. అయితే గెస్ చేశారు కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఇందులో ఏముందంటే డై పేపర్ క్రాఫ్ట్స్ అని పేపర్ తోటి అంటే వస్తువులు తయారు చేయడం, బొమ్మలు తయారు చేయడం, ఇట్లా దానికి ఆ మోడల్కి చెందింది అన్నట్టు. అయితే ఇప్పుడు నేను తెప్పించింది ఏంటంటే ఇది ఒకటి గణేష్ ఉంది. అంటే పేపర్ అనుకుంటే మీరు ఓన్లీ పేపర్ లాగానే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ చాలా బాగుంటుంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా మజా వస్తుంది. అయితే ఒక విగ్రహం ఎట్లయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది పేపర్ది కదా అనుకొని ఏదో ఒక పేపర్ లాగా ఉంటుంది అనుకోకండి. విగ్రహం ఎలాగైతే మనం మట్టితో కానీ, కాకపోతే పెద్ద సైజులో ఉండదు, చిన్న సైజులో ఉంటుంది. కానీ మట్టితో కానీ ఫాస్ఫరస్తో చేసిన విగ్రహం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంది. దానికన్నా ఇంకా చాలా మంచి లుక్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. అయితే మీరు కూడా ఇప్పుడు ఇళ్ళల్లో విగ్రహం పెట్టుకొని పూజిస్తుంటారు కదా, అట్లా మీరు కూడా చేస్తుంటారు కదా. అయితే నేనేమంటే కొద్దిగా వెరైటీగా ఆలోచన చేసిన. ఇప్పుడు అంటే మేము కూడా రెగ్యులర్గా చేస్తున్నాం అన్నట్టు. ఎవ్రీ ఇయర్ ఒక చిన్న విగ్రహం కొనుక్కొచ్చి ఎప్పుడు పూజలు చేయడం అనేది చేస్తుండే. కాకపోతే ఎప్పుడు విగ్రహం కాకుండా కొద్దిగా వెరైటీ ఉండాలని నేను ఇట్లా ఆన్లైన్లో చూస్తుండే. ఇది స్కై గుడీస్ అని ఒక వెబ్సైట్లో నేను చూసి నాకు కొద్దిగా చూడంగానే మంచిగా అనిపించింది. వాళ్ళది ఒకటి వీడియో ఉండే, డెమో వీడియో, దాంట్లో చూసినుండే చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిన తర్వాత ఆర్డర్ పెట్టి తెప్పించాను, వెరైటీగా ఉంటుందని. ఇది చూడండి, ఇది ఇప్పుడు కింద ఇదేమో ఫ్లవర్ సెటప్, ఒక దగ్గరనేమో కింద అదే కమలం పువ్వు లాంటి ఒక సెటప్ ఉంది. ఒక 2 షీట్లు వచ్చాయి అన్నట్టు. ఒక షీట్లోనేమో కమలం పువ్వు సెటప్ ఉంది, ఒక షీట్లోనేమో గణేషన్ బాడీ మొత్తం ఉంది. అయితే మొత్తం రిమూవ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం సెటప్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కమలం పువ్వు ఉంది కదా, దాన్ని సెటప్ చేస్తున్నాం అన్నట్టు. చూద్దాం ఎలా వస్తుందో. అయితే మీరు కూడా మీ ఊర్లలో, మీ కాలనీలో, మీ ఇంట్లో కూడా మీరు గణేషుని అనేది పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తారు కదా. అయితే మీరు బాగా ఎంజాయ్ చేసిన ఒక ఇయర్ ఉంటుంది కదా, అంటే చాలా మంచిగా బీభత్సంగా హైలైట్ అయిన ఒకటి ఇయర్ ఉంటుంది కదా. ఆ ఇయర్ ఏ ఇయర్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేసారో ఆ ఇయర్ మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. అట్లే గణపతి బొప్ప మోరియా అని కూడా మీరు కామెంట్లో రాయండి. అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన ఇయర్ వచ్చేసి 2016లో నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. అయితే మీకు కూడా అట్లా ఒక ఇయర్ అనిపిస్తుంది కదా, అబ్బా మస్తు చేసినాం ఈ ఇయర్ అన్నట్లు. అలాంటిది ఇయర్ మీకు ఏదైతే ఉందో అది కామెంట్ బాక్స్లో వేయండి. అట్లే గణపతి బప్ప మోరియా అని, జై బోలో గణేష్ మహారాజ్కి, అట్లా ఏదన్నా మీకు నచ్చిన ఒక వినాయకునికి సంబంధించిన ఒక స్లోగన్ అనేది కామెంట్ చేయండి. అయితే మామూలుగా గణేష్ని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు కదా. అంటే మీ ఇంట్లో కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీకు ఏదైనా విఘ్నాలన్నీ తొలగిపోయి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా నేను కూడా. అలాగే మనకు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా, తర్వాత బయట ఎక్కడన్నా ఎవరైనా సరే అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా. చూడండి, ఇది ఫ్లవర్ది ఆల్మోస్ట్ ఆల్ సెటప్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. అయితే వీళ్ళు వెబ్సైట్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. అయితే ఇదేంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఎట్లా సెట్ చేయాలనేది ఒక నెంబరింగ్ ఇచ్చారు. నెంబరింగ్ ఇచ్చి తర్వాత దాన్ని ఎట్లా సెట్ చేయాలనేది ఈజీ ప్రాసెస్లో చాలా బాగుంది. ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారు. ఇంకోటి, మనం ఎక్కడన్నా మడత పెట్టాలనుకున్న దగ్గర కూడా వాళ్ళు ఒక ఇండికేషన్ లాగా ఒకటి దానికి ఇట్లా బార్డర్ లాంటిది ఒకటి ఇచ్చారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. చూడండి, గణేషన్ హ్యాండ్స్ ఇవి. ఇది మొత్తం చాలా బాగుంది సిస్టమ్. అసలు ఎవరైనా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. అంత హార్డ్ వర్క్ చేసి చాలా బాగా సెటప్ చేశారు. ఇది చూడడానికి పేపర్ లాగా అలా కనబడుతుంది కానీ కాదు. ఇది చూడండి, గణేషన్ లెగ్. ఇవైతే లెగ్స్ ఇవి ఇప్పుడు మనం రిమూవ్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ఇవి రిమూవ్ చేసి పెట్టుకుంటే మనకు ప్రాసెస్ ఈజీగా ఉంటుందని నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అన్నీ రిమూవ్ చేసి ఒక దగ్గర పెట్టేస్తున్నా. పెట్టేసిన తర్వాత దాన్ని చూసుకొని మళ్ళీ సెటప్ చేద్దాం. సెటప్ చేస్తూ మాట్లాడుకుందాము. అయితే వీళ్ళు ఇచ్చారు కదా నెంబరింగ్, చాలా బాగా అనిపించింది నాకు. చిన్న ఎలుక కూడా ఇచ్చారు. అసలు ఎంత బాగుందంటే సెటప్ చాలా బాగుంది. గణేషన్ హెడ్ చూడండి ఎంత ఇట్లా ఉందో. ఇది సెటప్ అయిన తర్వాత ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది. తర్వాత ఇప్పుడు బాడీ తీద్దాం.
చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడ్డాను నేనైతే ఈ వీడియోకి. ఈ ప్రాసెస్ చేయడానికి చాలా టైం పట్టింది యాక్చువల్గా. కానీ నేను అంత టైం అంటే వీడియో పెడితే బోరింగ్ ఉంటుందని కొద్దిగా అక్కడికి తీసేసిన. ఆడికైనా వీడియో చాలా లెంతీగానే వచ్చింది. కానీ కంపల్సరీ మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది చాలా బాగా అనిపించింది. ఈ ఊర్లలో కానీ, కాలనీలో కానీ, తర్వాత టౌన్లలో కానీ, సిటీలలో కానీ, ఎక్కడైనా సరే మీరు గణేషుని అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా పెడుతుంటారా? ఇంకోటి నిమజ్జనానికి కూడా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ తీసుకెళ్ళడము అట్లాంటివి చేస్తుంటారా? లేకపోతే ఎప్పుడు ఒకటే ప్లేస్ కానీ, ఒకటే మోడల్ టైప్ విగ్రహాలు కానీ ఇట్లా పెడుతుంటారా? మీ యొక్క ఒపీనియన్ అనేది ఎలా ఉంటుంది మీ ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్కి? అట్లా మీరు కూడా అయితే మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో. నేను ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇగో బాడీ రెడీ చేస్తున్నాము. దీన్ని కూడా క్లియర్ ప్రాసెస్ అనేది ఇచ్చిండు, ఎట్లా సెట్ చేయాలనేది. తర్వాత కింద ఒకటి పై సైడ్ ఉన్న ఫ్లవర్ ఉంటుంది కదా, కమలం పువ్వు, దాన్ని సెట్ చేసినాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనము నెక్స్ట్ లెగ్స్ ఫిక్స్ చేద్దాము. చూద్దాం లెగ్స్ది మోడల్ ఎట్లుంది అనేది. అసలు నేను షాక్లో ఉన్నా, అసలు ఇంత మంచిగా ఇట్లా వస్తుందని నేను కూడా అనుకోలేదు. అసలు సేమ్ విగ్రహం టైపు చాలా బాగా వచ్చినుండే, మంచిగా అనిపించింది. ఇట్లా నాకు యాక్చువల్గా ఇంట్లో ఇంకా వేరే మోడల్ కూడా ఉండే, కానీ నాకు ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు కనబడినాయి. నేను ఇక సరేలే అని లైట్ తీసుకున్నా. నెక్స్ట్ టైం మాత్రం ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా. చాలా బాగుండే యాక్చువల్గా, మండపం లాంటి అరిటాకులు లాంటి ఇంకా ఉండే, కానీ నేను ఓన్లీ గణేష్ ఒక్కటే బుక్ చేసిన ఉండే, నాకు అప్పుడు కనబడలేదు యాక్చువల్గా. నెక్స్ట్ టైం మాత్రం ఇంకా అన్నీ తీసుకొచ్చి చాలా బాగా చేయడానికి ట్రై చేస్తాను నేను. చూడండి లెగ్స్ ఫిక్స్ చేస్తున్నా ఇప్పుడు. ఎంతైనా గణేష్ పండుగ అంటేనే అదొక ఎమోషన్ లాంటిది, చాలా బాగుంటుంది. మామూలుగా నైట్ టైంలో భజనలు చేయడం కానీ, పాటలు, భక్తి, తర్వాత మంచి దేవుని పాటలు వేసుకోవడం, తర్వాత లాస్ట్ నిమజ్జనం రోజు అయితే ఇంకా మామూలుగా ఉండదు అసలు. బ్యాండ్ బాజా భారత్, తర్వాత డీజే బ్యాండ్ సిస్టమ్ కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు ప్లే చేస్తుంటారు కదా. విలేజ్లలో అయితే కోలాటాలు, మంచిగా టీషర్ట్స్, రిబ్బన్ బ్యాండ్స్, హెడ్కి తలకి రిబ్బన్ బ్యాండ్లు కట్టుకోవడము, ఆటలు పాటలు డ్యాన్సులతోటి మామూలుగా ఉండదు అసలు. హంగామా చాలా బాగుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న మిడిల్ పెద్ద అందరూ అన్ని రకాల వయసు వాళ్ళు పాల్గొంటారు అసలు. ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆడవాళ్ళు అయితే కోలాటాలు, తర్వాత బతుకమ్మలు, కోలాటాలు ఇట్లా చాలా బాగా చేస్తుంటారు. చిన్నపిల్లలు కూడా అసలు వాళ్ళ ఆనందానికి అయితే ఇంకా చెప్పనీక రాదు, మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక లాస్ట్ లో అయితే లడ్డు వేలం పాట దగ్గర అసలు మజా ఉంటది, చాలా టెన్షన్ అవుతుంటది. తర్వాత ఏమంటారు ఆతృత ఉంటది, ఎవరికి వస్తుంది పాడే విధానము చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఒక్కొక్క టైపు చాలా అసలు మామూలుగా కాదు. ప్రతి వినాయకుని స్టార్టింగ్ రోజు నుంచి ఎండింగ్ డే వరకు ప్రతి రోజు దేనికి అదే స్పెషల్. తర్వాత రకరకాల ప్రసాదాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అనేది ఒక్కొక్కరు వేరే వాళ్ళు చేసుకొని రావడము, ఇట్లా అసలు మొత్తం అంతా కలిసిమెలిసి ప్రతి ఒక్కరు చేయడం అనేది అసలు నాకు తెలిసి ఒక వినాయకునికి మాత్రమే జరుగుతుంది. అట్లా ఎవరికి జరగకపోవచ్చు, అంత బాగుంటది. అందరూ పార్టిసిపేట్ చేస్తారు, కాలనీలు కానీ, వాడలు కానీ, ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేసే పండుగ ఇది. అందరు కలిసికట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని చేయడం అనేది ఇంకా చాలా గ్రేట్ అసలు అది. అంటే మీ దగ్గర ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్? మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు? ఎక్కడ నిమజ్జనం ప్లాన్ చేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీరు కామెంట్ కంపల్సరీ చేయండి, మీరు కంపల్సరీ. ఎందుకంటే వీడియో కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, చాలా చాలా బాగా వచ్చింది. తర్వాత గణేశుడు కూడా చాలా బాగున్నాడు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనంతగా బాగుంది.
అయితే ఇది సెట్ చేస్తున్న టైంలో నాకు హెడ్ దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే, చాలా ఇబ్బంది అయింది సెట్ చేయడానికి. అది అంటే అక్కడ ఇచ్చారు కానీ నాకు కొంచెం అర్థం కాలేదు. అర్థం కాకపోవడంతో నేను కొద్దిగా బాగానే ఇబ్బంది పడ్డా. కాకపోతే ఫైనల్గా అయితే సెట్ అయింది. అది అంటే దాన్ని సెట్ చేసే ప్రాసెస్ నాకు అంత ఫస్ట్లో స్టార్టింగ్లో అర్థం కాలేదు. ఫైనల్గా నేను కొంచెం డీప్గా ఆలోచన చేసిన తర్వాత, దాన్ని కొద్దిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత అర్థమైంది. ఇది అప్పుడు హెడ్ సెట్ అయింది. మొత్తం సెట్ అయిన తర్వాత కింద మళ్ళీ యాక్చువల్గా బాడీ హెడ్ సెట్ చేసినప్పుడు ఆ కింద మనం ఫ్లవర్ సెట్ చేసినాం కదా, అది వెళ్ళిపోతే ఇప్పుడు నేను మళ్ళీ సెట్ చేస్తున్నా. ఫైనల్గా మనకు గణేశుడు అనేది తయారైపోయాడు. చూడండి, చాలా బాగుంది. అదే మీకు ఎట్లా అనిపించింది? గణేశుడు బాగుందా లేదా? నేను ట్రై చేసిన విధానం కూడా మీకు నచ్చిందా లేదా? నా వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. వీడియోని షేర్ చేయండి. అసలు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీ లైఫ్లో ఇంతకుముందు చూసిరా? ఇలాంటిగా అంటే చేయడం నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇట్లా మీరు కూడా ఇట్లాంటివి ట్రై చేశారా? లేకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా లేదా? మీరు ఇలాంటి సిస్టమ్ అనేది ఇంతకుముందే చూసి ఉంటే కామెంట్లో చెప్పండి. అంటే చాలామంది తెలుసుకుంటారు కదా ఇలాంటి కొత్త అంటే మన తెలుగు ఆడియన్స్ అయితే ఇంకా మరి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. మీరు కూడా నాకు మంచి ఎంకరేజ్ చేసి మంచి పుష్ ఇస్తారని అనుకుంటున్నా. ఈ వీడియోతోటి చాలా కష్టపడుతున్నా కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. ఎలాగైనా ఇలా కష్టపడ్డ వీడియో కన్నా వస్తే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే మీరు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా అట్లే కామెంట్ కూడా చేయండి. గణపతికి గురించిన ఏదైనా ఒక స్లోగను మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై, ఇట్లా ఈ టైప్లో ఏదైనా ఒకటి గణపతి బప్పా మోరియా ఇట్లా ఏదైనా ఒక స్లోగన్ అనేది మీరు కామెంట్ చేయండి. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎట్లుంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూడండి, అట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చూపించండి. ఇలాంటి గణేశుడు అనేది బాగుందా లేదా, అసలు పెట్టొచ్చా లేదా అనేది కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఓన్లీ విగ్రహమే పెట్టాలా అనేది నాకు ఐడియా లేదు. కానీ ఏదైనా ఒకటి ఈసారి వెరైటీ ఉండాలని నేను ట్రై చేయడం జరిగింది. చూడండి, ఇక మొత్తం రెడీ అయిపోయిండు. చిన్న చిట్టి ఎలుక ఇచ్చారు వాళ్ళు. చాలా బాగుంది చూడడానికి. అయితే చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా కాదు అసలు. పర్ఫెక్ట్ ఒక గణేష్ విగ్రహం ఎలా అయితే ఉంటుందో అలాగుంది. చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే ఇక చేస్తున్నా. ఒక చిన్నవి మిస్ ఉంటాయి కదా. చూడండి, అసలు ఇది పేపర్ లాగా, పేపర్ అంటే పేపర్ కాదండి, అట్లే ఇది ఒక అట్టలా ఉంటుంది అన్నట్టు. అట్టలా ఉంటుంది. కంప్లీట్ ఒక గణేష్ విగ్రహం మాదిరే ఉంటుంది. ఎక్కడ మీకు తేడా అనిపించదు. కానీ చాలా బాగా అనిపించింది కదా. వెరైటీగా ఏదైనా కొత్తగా ఉండాలని నేను ఇలా ట్రై చేశాను అన్నట్టు. నాకైతే మస్తు నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా విగ్రహం తీసుకురమ్మని బాగా ఇంట్లో గొడవ చేశారు. కానీ నేను ఇది ఆర్డర్ పెట్టిన విషయం ఎవరికి తెలియదు, నాకు తప్ప. మొత్తం అయితే నేను అందుకే డిలే చేస్తా ఉంటే నాకు బాగా ఇంట్లో గొడవ పెట్టుకున్నారు అన్నట్టు, విగ్రహం అని. కానీ ఇది చూసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది.